నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ నమోదు చేశారు. గులాబీ పార్టీ అధికారంలో ఉండగా తన నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా చెరువుల అభివృద్ధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి రాగానే వారికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. తాజాగా అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. దాంతో అధికారుల తీరును నిరసిస్తూ ప్రతిపక్ష అధికార పార్టీలు బయలుదేరాయి. అయితే ఎవరిని నమ్మాలో తెలియక ప్రజలంతా పరేషాన్ అవుతున్నారు. సూర్యాపేటలో కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. జిల్లా కేంద్రంలోని చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రెండు పార్టీలు తగ్గేదేలేదని అంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సూర్యాపేట పట్టణంలో ఉన్న సద్దల చెరువు, పుల్లారెడ్డి చెరువుల ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అంటూ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు సమన్వయంతో సర్వే చేసి మార్కింగ్ చేశారు. దీంతో బాధితులను పరామర్శించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు క్యూ కట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సద్దల చెరువును సుందరీకరణ చేసి టూరిజం స్పాట్గా మార్చుతానని హామీ ఇచ్చారు. అప్పట్లోనే దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా అభివృద్ధి పేరుతో తమ ఇల్లు కూల్చాలని చూస్తున్నారని నిరసనలు వినిపించాయి. మరోపక్క మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో సద్దల చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. దీంతో తమకు పక్కాగా ఇళ్ల పట్టాలు వస్తాయన్న ఆశతో ఉన్న వాళ్లందరికీ నెత్తిన పిడుగుపడినట్టయింది. తాజాగా అక్కడ మున్సిపల్, రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో స్థానికులు పరేషాన్ అవుతున్నారు. సూర్యాపేట పట్టణంలో రెండు చెరువులున్నాయి. ఇందులో ఒకటి సద్దల చెరువు కాగా రెండోది పుల్లారెడ్డి చెరువు. అయితే కొద్ది రోజుల క్రితం అధికారులు ఈ రెండు చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ఆక్రమణలు, నిర్మాణాలపై సర్వే నిర్వహించి మార్కింగ్ చేశారు. ఇందులో దాదాపుగా 1500 ఇళ్ల వరకు ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్నాయని అధికారులు మార్కింగ్ చేయడంతో అక్కడ ప్రజలంతా వ్యతిరేకించడంతో అది కాస్త పొలిటికల్ వార్గా మారింది. ఇదే అదునుగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు బాధితుల వద్ద పాలిటిక్స్ మొదలుపెట్టారు. సర్వే జరిగిన ప్రాంతాల్లో పోటీపడి మరీ పరామర్శలు, అండగా ఉంటామంటూ భరోసాలు ఇస్తుండడంతో బాధితులు ఎవరిని నమ్మాలో అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. రేవంత్ రెడ్డికి న్యాయం ఉందా? అలాంటి మా ఇల్లు పోతానంటే మాకు ఎంత బాధ. మేము కష్టాలు పడ్డాం, మేము ఇలా బాధలు పడుతున్నాం, నిద్ర ఆధారం లేకుంటున్నాం. వారికి న్యాయం ఉందా? గెలిపించి ఎన్ని బాధలు పడుతున్నాం, నిద్ర లేక ఇప్పుడు ఉంటున్నాం 5 రోజుల నుంచి. మాకు ఇల్లు ఏదైనా చూపెట్టి అన్ని తీసేసుకోరు ఉంచుకుంటూ ఆ పేపర్కి వస్తుంది, ఏదో వస్తుంది. మరి కట్టబాసిన ఆడదచ్చింది, మరి కట్టబాసింది కదా. కట్టబాసినప్పుడు మరి ఆయన ఇప్పుడు ఇయ్యాలి కదా వచ్చి. పాటి వాళ్ళు గేమ్లు ఆడుతున్నారు, ఇతల జనాలు అంతా ఎడిపోవాలి. మరి ఉన్న పిల్లలు జనాలు అంతా ఎడిపోతారు. ఒక్కొక్కరు 12 రూపాయలు పెట్టి కట్టుకున్నారు ఇల్లులు, మరి ఏం ఎడిపోతాయి. మళ్ళీ వచ్చిన చూసిలా ఒకటి వేసి ఆటడాకులు వచ్చి ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటలేడు. మరి వాళ్ళు ఇప్పుడు కట్టుకున్నాడు, మొన్న కట్టుకున్నాడు. అమ్మ ఇల్లు పోతుందని సస్తుండే, వాళ్ళు ఎడిపోవాలా? మా పిల్లల చదువులు కూడా ఇక్కడ ఏటని పోవాలి, మేము ఏ ఇళ్ళలో పడి పోవాలి, రోడ్డు మీద వేసుకోం గుడిసెలు. మరి కొనొద్దంటే మేము దేనికి కొనమనాలి? ఈ నెల బిల్లులు, ఈ కరెంటు బిల్లులు దేనికి కట్టించుకోరు మాతోని? ఈ నెల దేనికి వేసిరు? ఈ రోడ్డు మీద కరెంటు దేనికి వేసిరు? మరి చెరువులు అయితే దేనికి?
ఈ పిల్లలు వేసుకొని రోడ్డు మీద సావమ్మ మేమంతా కలిసి ఓట్లప్పుడు అమ్మ మీకు అది చేస్తాం మీకు ఇది చేస్తాం అని మాట్లాడతారు. ఈ రోజు ఇల్లు చెరుకు పోయినాయి మాట్లాడతారు. రేపు కావాలి మేము దేనికి ఆ డోసులైనా ఒక్కళ్ళు అన్నం తిరగ 3-4 రోజులు పిల్లలు వేసుకొని వచ్చి గూలు కొడతారని ఎటు పై చావాలని మేము మీలో డాబాలలో బాగానే వస్తారు మేము ఎడిపోవాలి ఓట్ల చేపలు అమ్మ అయ్యా దండం దస్కం పెడతారు. ఈ రోజు ఎవరు ఒక్కరన్నా ఇంటి పిల్లలకి వచ్చి అమ్మ ఇల్లు గోలు కొట్టమని మాట్లాడరే మా ఓట్లు అయితే కావాలి కానీ మా ఇల్లు పోతే మాత్రం ఏం లేదు. మరోవైపు సద్దల చెరువు ప్రాంతంలో FTL బఫర్ జోన్ల పరిధిలో అధికారులు చేసిన సర్వేపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఆక్రమణల్లో ఉన్న వారిని తరలించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే వారి పక్షాన కోర్టుకు వెళ్లి ఇళ్లను కూల్చకుండా అండగా ఉంటామని అంటున్నారు. ఇదిలా ఉంటే టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కూల్చివేతలు ఉండవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కొందరు అధికారుల అత్యుత్సాహం వల్లనే గందరగోళం ఏర్పడిందని చెబుతున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. మొత్తంగా సూర్యాపేట ప్రజలకు మేము అండగా ఉంటామంటూ ప్రతిపక్ష నేతలు, మరోవైపు మేము అధికారంలో ఉన్నాము, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అధికార పక్ష నేతలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే అంతా బాగానే ఉంది, కానీ సర్వే చేయించిన వారు ఎవరు, మార్కింగ్ చేసింది ఎవరు, ఈ విషయంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనే సందిగ్ధంలో సూర్యాపేట ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధికార ప్రతిపక్ష నేతల మాటలు బాధితులకు ఎలాంటి భరోసా ఇస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.